హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ గురించి చూసాం. అండ్ ఇన్ దిస్ వీడియో we are going to discuss about a pure capacitive AC circuit. సో చూసినట్లయితే ఇక్కడ మన సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుందన్నమాట. లెట్ us suppose current flowing through this circuit as I and voltage V అంటే ఇంకా ఈ ఏసీ ఎంటర్ ఏసీలో మనం V = Vm sin omega t తీసుకుంటాం. ఇది స్టాండర్డ్, ఆల్రెడీ దీని గురించి లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకొక కెపాసిటర్ ఉందన్నమాట. సో ఇక్కడ యాజ్ వీ హ్యావ్ ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దీస్ కెపాసిటర్, దిస్ ఇస్ సెడ్ టు బి అ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్. ఇప్పుడు కెపాసిటెన్స్ నార్మల్గా కెపాసిటర్లో ఏంటి, ఒక 2 ప్లేట్స్ ఉంటాయన్నమాట. 2 ప్లేట్స్లో ఏంటి, దేవర్ ఆపోజిట్లీ ఛార్జ్డ్. ఒక ప్లేట్ పాజిటివ్గా ఛార్జ్ అయి ఉంటుంది, ఇంకొక ప్లేట్ నెగటివ్గా ఛార్జ్ అయి ఉండాలి. అలా +Q -Q అలా. నార్మల్గా మనకి ఏం తెలుసు, C = Q/V అంటే కెపాసిటెన్స్ ఛార్జ్ బై వోల్టేజ్. మనం Q = CVగా రాసుకోవచ్చు కదా, అదే ఛార్జ్ యువర్ కెపాసిటెన్స్ ఇంటూ వోల్టేజ్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఈ Q = CV ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు టైం తోటి కనుక డిఫరెన్షియేషన్ చేసామనుకో, విల్ గెట్ dQ/dt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ C అనేది కాన్స్టెంట్ కదా, సో C అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు Vకి విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేషన్ చేస్తే dV/dt. మనకేం తెలుసు, కరెంట్ అంటే ఏంటి, ఛార్జ్ ఫ్లోన్ పర్ ఒక టైంకి అనమాట. అంటే ఒక సర్టెన్ టైంలో ఎంత ఛార్జ్ అయితే ఫ్లో అవుతుందో అదే కదా మన కరెంట్. సో ఇప్పుడు ఇక్కడ నీకు dQ/dt ఉంది. సో దాట్ dQ/dt ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ యువర్ కరెంట్. సో I విచ్ ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ d/dt ఆఫ్ V అంటే మనం ఈ ఎంటర్ ఏసీలో ఏం కన్సిడర్ చేస్తాం, Vm sin omega t గా తీసుకుంటాం. సో C ఇంటూ d/dt ఆఫ్ Vm sin omega t. ఇప్పుడు ఈ Vm అనేది కాన్స్టెంట్ కదా, సో ఇది కూడా బయటికి వచ్చేస్తే అప్పుడు CVm ఇంటూ d/dt ఆఫ్ sin omega t ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ sin θ ఏంటి మనకి, విల్ గెట్ as cos θ. ఇక్కడ నేను sin θ రాశాను, సారీ. హియర్ యూ విల్ గెట్ as C ఇంటూ Vm ఇంటూ d/dt ఆఫ్ sin t విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ cos omega t. కానీ ఇక్కడ ఏంటి, మళ్ళీ నువ్వు ఒమేగా టీకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇఫ్ యూ మేక్ d/dt ఆఫ్ omega t యూ విల్ గెట్ ఒమేగా. సో ఇప్పుడు ఏంటి, ఒమేగా బయటికి వచ్చేస్తుంది, C omega Vm ఇంటూ cos omega t. ఓకే, దీన్నే మనం ఇలా రాసుకోవచ్చు కదా, I ఈజ్ ఈక్వల్ టు ఒమేగా C, ఇది Wలో ఉందేమో, ఒమేగా C Vm cos omega t. ఇప్పుడు మనం దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రిప్రజెంట్ చేయాలనుకో, sin of 90 + θ కదా cos θ. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు cos θ టర్మ్లో ఉంది, నీకు sin θలో కావాలి అంటే sin of π/2 + omega t విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ cos omega t. ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్గా కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R ఫామ్లో ఉండాలి కదా. సో అలాగా ఆ ఫామ్లోకి రావడం కోసం ఇప్పుడు V అనేది ఉంది, Vm. ఇంకా దీన్ని ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ టర్మ్ ఉంది కదా, సో మనం ఏం చేస్తామంటే దీన్ని 1/ωc రాస్తే అప్పుడు పైకి వెళ్తే ఏమవుతుంది, ωc Vmఏ కదా, అంటే సేమ్ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని మనం ఇలా రాసుకుంటాం, Vm/1/ωc. మనకి ఇప్పుడు V/R అంటే ఏం తెలుసు, I. అలాగా ఇప్పుడు Vm/1/ωc, ఇక్కడ R ప్లేస్లో 1/ωc ఉంది. దీన్నే మనం లైక్ కెపాసిటివ్ రెసిస్టెన్స్ అని అంటాం. దాని గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుసుకుంటాం. సో ఇప్పుడు నీకు ఫైనల్గా I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t + π/2. ఇది కరెంట్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్. ఓకే, ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ గీసినట్లయితే, ఇప్పుడు నువ్వు ఫేజర్ డయాగ్రామ్ గీయాలంటే ఒక పాయింట్ తీసుకొని అక్కడ నీకున్న ఈ 2 అంటే ఐకి వీకి మధ్యలో నువ్వు ఫేజర్ డయాగ్రామ్ గీస్తావు కదా, ఏదో ఒక దాన్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఏదర్ నువ్వు వీనైనా తీసుకో, ఐనైనా తీసుకో. ఇక్కడ నేను స్టాండర్డ్గా వీని కాన్స్టెంట్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం వీని ఒక అంటే రెఫరెన్స్గా తీసుకోవాలి, కాన్స్టెంట్ కావాలి, రెఫరెన్స్గా అని చెప్పొచ్చు దాన్ని. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. ఇది ఇక్కడ నీకు ఫేజ్ ఏం లేదు కదా, అంటే ఫేజ్ డిఫరెన్స్ ఏం లేదు, అట్ అన్ యాంగిల్ 0లో ఉన్నట్టే. సో మనం ఈ V ఇలా ఉన్నట్టు ఫిక్స్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ కరెంట్ ఈక్వేషన్ చూసినట్టయితే I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t + π/2, అంటే ఇది +π/2 ఎక్కువ ఉండాలన్నమాట వీతో కంపేర్ చేస్తే. అండ్ వీటి రెండింటి మధ్య ఫేస్ డిఫరెన్స్ ఇప్పుడు ఎంత ఉన్నట్టు, π/2 అంటే 2 పర్పెండిక్యులర్.
పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఇప్పుడు నీకు V ఇలా ఉంటే I ఇలా ఉండాలి, రెండింటి మధ్య యాంగిల్ π/2 అయి ఉండాలి. సో మీకు ఫేజర్ డయాగ్రామ్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు లాస్ట్ వీడియోస్ కన్నా చూసినట్టయితే లైక్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్, ఇది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఈ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ అనేది. ఆ లాస్ట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం గ్రాఫ్స్ గురించి చూసామనుకో, మనకేం తెలుసు, V = Vm sin ωt. ఈ గ్రాఫ్ ఎలా వచ్చింది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో సైనసోయిడల్ వేవ్ లాగా వస్తుంది అనమాట. ఎవ్రీ π/2 ఇంటర్వెల్కి నేను గ్రాఫ్ని ప్లాట్ చేశాను ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఐకి ωtకి, ఇక్కడ T కదా, సో హియర్ యువర్ x కోఆర్డినేట్ ఇస్ T. ఇప్పుడు ఐకి టీకి గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. ఇది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు నీకు ఈ ఈక్వేషన్ ఉంది కదా, I = Im sin ωt + π/2. నీకు θ = ωt అని తెలుసు కదా. ఇక్కడ ఫస్ట్లో ఇనీషియల్గా ఏంటి, θ 0 ఉంది అంటే ఇక్కడ ωt ప్లస్లో 0 అయితే sin π/2. sin π/2 అంటే ఏంటి, 1 అంటే Im. సో Im నుండి స్టార్ట్ అవ్వాలి గ్రాఫ్. ఇప్పుడు π/2 పెట్టావనుకో, π/2 + π/2 π, sin π ఎంత 1. ఒకవేళ నువ్వు ఇక్కడ ఏంటి పై పెట్టావనుకో, పై పెట్టినప్పుడు π + π/2 విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ 3π/2. అప్పుడు ఇలా అంటే ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు నీకు వస్తుంది కదా, ఆ పాయింట్స్ అన్నింటినీ ఇక్కడ నువ్వు ప్లాట్ చేస్తే నీకు ఇలా ఒక గ్రాఫ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవ్రీ π/2కి ఒక మార్క్ చేసుకో, అంటే ఒక లైన్ లాగా. ఎందుకంటే ఇప్పుడు మనం పవర్కి గ్రాఫ్ గీస్తున్నాం. పవర్ ఏంటి, వోల్టేజ్ మల్టిప్లైడ్ బై కరెంటే కదా. సో ఇప్పుడు π/2కి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే, ఎవ్రీ π/2కి నేను గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను. The quantities which are like the area which is above your positive, ఇది x-axis కదా, which is above is considered to be positive and below is considered to be negative. So ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు పాజిటివ్ మల్టిప్లైడ్ బై పాజిటివ్ ఫ్రమ్ 0 to π/2. సో ఈ పాజిటివ్ ఇలా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. పవర్ అంటే వోల్టేజ్ మల్టిప్లైడ్ బై కరెంట్ కాబట్టి 0 to π/2 ఇంటర్వెల్లో ఇలా వచ్చింది. ఇక్కడ నీకు పాజిటివ్ ఇలా ఉంది, ఇక్కడ నీకు నెగటివ్ ఇలా ఉందన్నమాట. పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఏంటి, నెగటివ్. సో గ్రాఫ్ ఇలా రావాలి, ఇలా. సో ఇలా వచ్చింది. అట్లాగే ఇక్కడ చూస్తే నెగటివ్ నెగటివ్ విచ్ ఈస్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్ విచ్ ఈస్ యువర్ నెగటివ్. ఇప్పుడు నువ్వు చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ పవర్ అంటే ఎంటైర్ మొత్తంకి తీసుకుంటాం. సో యావరేజ్ పవర్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఆల్ ద పవర్స్ కదా. పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది, ప్లస్ మైనస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏం రావాలి, 0 రావాలి. యావరేజ్ పవర్ 0. ఇది గ్రాఫికల్గా చెప్పాం. మీరు డైరెక్ట్గా యావరేజ్ పవర్ 0 అని ఎలా చెప్తారు అంటే దానికి డెరివేషన్ ఇక్కడ అంటే ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాం. ఇప్పుడు మనకి పవర్ అంటే వోల్టేజ్ మల్టిప్లైడ్ బై కరెంట్ అని తెలుసు కదా. ఇక్కడ మనం వోల్టేజ్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం, V = Vm sin ωt. కరెంట్ ఈక్వేషన్ I = Im sin ωt + π/2 కదా. ఇప్పుడు Vm Im అనేది కాన్స్టెంట్. సో Vm Im పక్కన పెట్టుకుంటే ఇప్పుడు నీకేముంది ఇక్కడ sin of ωt × sin of ωt + π/2 కదా. ఇప్పుడు యావరేజ్ పవర్, నార్మల్గా యావరేజ్ వాల్యూ ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, లాస్ట్ వీడియోలో ఇది కూడా చెప్పాను బట్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. యావరేజ్ వాల్యూ ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ ఫుల్ సైకిల్ బై బేస్ లెంత్ ఆఫ్ ఫుల్ సైకిల్. ఇక్కడ నువ్వు ఫుల్ సైకిల్ బేస్ లెంత్ తీసుకుంటే 2π కదా. సో 1/2π, ఏరియా 0 to 2π ఇంటర్వెల్లో ఉంది కాబట్టి 0 to 2π, ఇంకా ఈ మొత్తం పవర్. సో ఈ Vm ఇప్పుడు నువ్వు ఇది చూసినట్టయితే ఇక్కడ 1/2తో మల్టిప్లై, నార్మల్గా ఇది చూస్తే మనకు ఒకటి ఫార్ములా గుర్తొస్తుంది. ఇక్కడ ఒకవేళ 2 ఉంటే 2 sin A sin Bగా ఉంటే cos of A - B - cos of A + Bగా రాస్తాం కదా. ఇక్కడ 2 లేదు కాబట్టి మనం ఏం చేయాలి, 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నాం, 1/2తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇదేంటి, 2 sin A sin Bలా ఉంది అంటే cos of A - B - cos of A + B. అలా చేస్తే ఇప్పుడు Vm Im అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 4 అయిపోయింది. సో Vm Im / 4π ఇంటిగ్రల్ 0 to 2π cos of మైనస్ ఈ ωt క్యాన్సిల్ కదా, -π/2 cos of 2ωt + π/2. ఇప్పుడు cos of 90 అంటే ఏంటి, 0. cos of -θ అంటే cos θ అని తీసుకుంటావు. cos 90 అంటే 0 మైనస్ ఇది ఒకటి మిగిలింది. ఇప్పుడు నువ్వు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 2π చేస్తున్నావు. ఇక్కడ నీకేం తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే sin x రావాలి. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఆ మైనస్ సైన్ని యాస్టీస్ అలానే పెట్టుకో. ఇంకా ωt అంటే θ అని తెలుసు. సో 2 × 2π అంటే 4π + π/2 ప్లస్ సైన్ ఆఫ్ ఇక్కడ ఏంటి, ఇది 0 అంటే π/2. ఇవి రెండు, ఇదేంటి ఒకటి -1 అయితే ఇంకొకటి +1. సో ఈ ఎంటర్ వాల్యూ ఏంటి, 0. Vm Im / 4π × 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 0 అంటే యావరేజ్ పవర్ 0 అని మనం మళ్ళీ మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసామన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్యూర్ లైక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్
ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్, ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్, ఆర్ఎల్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్, ప్లీజ్ feel free to ask your doubts in comment section. Thank you for watching and subscribe my channel for more videos only if you like this content. Thank you for watching.